తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ కాలనీస్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకటమే కాకుండా భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా బతికించగలమనేటువంటి ఒక నమ్మకం ఈ సంస్థ కొన్ని దశాబ్దాలుగా కల్పిస్తూ వచ్చింది. బొగ్గు నిల్వలు వాడకం ద్వారా తగ్గటమే కాకుండా అదనంగా రావాల్సినటువంటి బ్లాకులు ఈ సింగరేణి కేవలం సింగరేణి వ్యవస్థని ఇతర మినరల్స్కి తద్వారా ఎనర్జీకి సంబంధించినటువంటి మనం ఒక బ్లాక్ గోల్డ్గా భావించేటువంటి కోల్ని ఈ సింగరేణి సంస్థ ద్వారా అనేక సంతోషిస్తూ ఉన్నాం. 37.75%తో ఈ సింగరేణి కాలనీస్ ఈ ఎక్స్ప్లోర్ లైసెన్స్ పొందడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఈ రాయచూర్ దేవదుర్గ సిస్ట్ బెల్ట్లో కాపర్ గోల్డ్ సంబంధించి భవిష్యత్తులో ఎవరు మైనింగ్ చేసినా సింగరేణి కాలనీస్కి 37.75% ఈ మైన్ ఉన్నంత కాలం వాటాగా వస్తుంది. తద్వారా సింగరేణి పెద్ద ఎత్తున లాభపడుతుందని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అమ్మా yes the mineral also అట్లాగే కేవలం ఇదే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇతర క్రిటికల్ మినరల్స్ లో కూడా దీని సింగరేణి కాలనీస్ ప్రవేశించాలని, ఈ క్రిటికల్ మినరల్స్ కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతున్నా ఆయా ప్రాంతాలు అక్కడ దొరికే నిల్వలని స్టడీ చేసి సంపూర్ణంగా సింగరేణి కాలనీస్కి సమాచారం ఇవ్వడానికి ఒక కన్సల్టెంట్ కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీ సీరియస్గా ఈ దేశంలో కాదు ప్రపంచంలో దొరికేటువంటి మినరల్స్, తద్వారా వచ్చేటువంటి లాభాలు, దాని ద్వారా వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు, వీటన్నిటిపైన కూడా స్టడీ చేసి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సింగరేణి కాలనీస్ దానిలో కూడా ప్రవేశిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అంటే కేవలం బొగ్గును ఉత్పత్తి చేయటమే కాకుండా కరెంటు ఉత్పత్తిలో కూడా సింగరేణి కాలనీస్ ఇప్పటికే ప్రవేశించిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. జైపూర్ దగ్గర థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టి నడుపుతున్నటువంటి విషయం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి దృష్టి పెట్టమని చెప్పి, గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి వెళ్ళాలని చెప్పి ప్రపంచం కోరుతున్నటువంటి సందర్భంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సింగరేణి కాలనీస్ కూడా గ్రీన్ ఎనర్జీ దాంట్లోకి భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని ఫ్లోటింగ్ సోలార్ పెట్టింది. భవిష్యత్తులో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా పోవాలని ఆలోచన చేస్తూ ఉంది. అట్లాగే మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్లో కూడా వెళ్తూ ఉంది. అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి కూడా సింగరేణి కాలనీస్ ఆలోచన చేస్తూ ఉంది. సింగరేణి గ్లోబల్ అని ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్లో పార్టిసిపేట్ చేయడానికి
సింగరేణి గ్లోబల్ అని దాని ద్వారా ఒక వ్యవస్థని అవుట్ఫిట్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. సరే, ఇవన్నీ సింగరేణి అభివృద్ధి కోసం, సింగరేణి వ్యాప్తి చేయడం కోసం, సింగరేణికి ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని వాడుకొని ఈ గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ని కూడా అందుబాటులో తెచ్చుకొని ఇది ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా దేశానికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అందించే క్రమంలో సింగరేణి పాత్ర కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. ఇది ఒక భాగం అయితే, కొన్ని సంవత్సరాలుగా ప్రధాన వ్యాపకమైనటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఆక్షన్ జరుగుతూ ఉంటే సింగరేణి కాలనీస్ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సింగరేణి కాలనీస్ కంపల్సరీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలని సింగరేణి కాలనీస్ సంబంధించినటువంటి కార్మిక సంఘాలు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ నాకు ఇవ్వటం జరిగింది. అట్లాగే సింగరేణికి సంబంధించిన బోర్డు కూడా వాళ్ళు తీర్మానాలు చేసుకొని దానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వటం జరిగింది. సో ఇటు కార్మికులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని, బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రెండింటినీ కూడా అంచనా వేసి ఎందుకు అసలు కొన్ని రోజులుగా మీరు ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు కావాలని కోరుతా ఉన్నారని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు చేయటం జరిగింది. ఆ నిర్ణయాలన్నింటినీ కూడా చేసే ముందు ఎందుకు చేస్తున్నాం అనే అంశాన్ని కూడా మీ ద్వారా కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయబడి ఉన్నటువంటి అంశాన్ని, తద్వారా జరిగిన సింగరేణి జరుగుతున్న నష్టాన్ని కూడా మీ అందరికీ వివరించి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, కార్మికులకు కూడా చేసిన తర్వాత ఈ నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయటం జరిగింది. సింగరేణి కాలనీస్ ఆక్షన్స్లో పాల్గొంటే వచ్చే లాభం, పాల్గొంటే వచ్చే నష్టం, ఆ పాల్గొనకపోతే వచ్చే లాభం, పాల్గొనకపోతే వచ్చే నష్టం, ఈ రెండు అంచనాలు కూడా మీ ముందు ఉంచడం కోసం వచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తయారు చేసాం. దయచేసి దాన్ని వీక్షించవలసిందిగా, ఆ ప్రజెంటేషన్ని ఇవ్వాల్సిందిగా సిఎండి బల్లాం నాయక్ గారిని కోరుతా ఉన్నాం. ప్లీజ్ కంటిన్యూ. సో సింగరేణి సంస్థ తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది సింగరేణి చరిత్రలో ఒక మలుపుగా తీసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సింగరేణి డైరెక్టర్లు, ఐఎన్టీసీ నాయకులు జనప్రసాద్ గారు, సీనియర్ అధికారులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ నమస్తే. సో ఇందాకే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అన్నట్టు సింగరేణి సంస్థ అంతకుముందు మనం ఒక బొగ్గు సంస్థగానే మనకు పరిచయము. మనం బొగ్గు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీ రాష్ట్రాలకు మనము సరఫరా చేస్తున్నాము వాళ్ళకి విద్యుత్ అవసరాలకి. ఆ తర్వాత మనము సార్ అన్నట్టు 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అని పెట్టాము. దాంతోపాటు 800 మెగావాట్ల పవర్ ప్లాంట్కి ఇంకోటి మనము ఇమీడియట్గా మనకు అవార్డు చేసి ఉన్నాము. దాంతోపాటు సంస్థ దాదాపు బొగ్గు నిల్వలు మనకి ఒక 25 ఏళ్ళకి సరిపడా మాత్రమే ఉన్నాయి. తర్వాత కంపెనీ పరిస్థితి ఏంటి? ఈరోజు సింగరేణి సంస్థ రాష్ట్ర ఆర్థిక స్థితిలో దాదాపు 6 జిల్లాల్లోకి 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ. ఈ కనుక బొగ్గు లేకపోతే సంస్థ యొక్క భవిష్యత్తు ఏంటి, మనుగడ ఏంది అనే దానిపైన సార్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఏమి చేస్తున్నారు దానిపైన ఇప్పటికే వారు అన్నట్టు వారి సూచనల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి సూచనల ప్రకారము మనం క్రిటికల్ మినరల్ కూడా ఎంటర్ కావాలని జరిగింది. దాంతోపాటు ఎంత ప్రోగ్రెస్ చేశామంటే ఎప్పుడప్పుడు మనము డిప్యూటీ సీఎం సార్ మనకి చెప్పడం వల్ల ఇప్పటికే డిలైట్ అనే సంస్థని మనము ఒక కన్సల్టెంట్గా పెట్టుకున్నాము. వారు క్రిటికల్ మినరల్లో దేశంలో విదేశాల్లో ఉన్న బ్లాకుల పైన అధ్యయనం చేసి మనకి ఎప్పుడప్పుడు సమాచారం ఇస్తుంటారు. దాంతోపాటు పీడబ్ల్యూసీ అనే సంస్థ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్లో కానీ, బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టంలో కానీ, సిఎంఏ కన్సూమర్స్ కానీ, పంపుడు సోలార్ సిస్టంలో కానీ, విండ్ ఎనర్జీలో కావాల్సిన మొత్తం అధ్యయనం చేసి సంస్థకు వాళ్ళు రిపోర్ట్ సమర్పిస్తుంటారు. అదే రిపోర్ట్ని మేము ప్రిన్సిపల్ ఎనర్జీ అలాగే ప్రభుత్వం దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి దానిపైన ముందుకు వెళ్తున్నాము. ఆ విధంగా చూస్తే సింగరేణి సంస్థ అనేక రంగాల్లో మేము ముందుకు వెళ్తున్నాము. దాంతోపాటు 19 ఆగస్టు రోజు మనకి
కర్ణాటక దేవదుర్గలో గోల్డ్ అండ్ కాపర్ మైన్ మనకి అలాట్ అయింది. ఇందాక అన్నట్టు మనకు వాళ్ళకు రాయల్టీ పే దాంట్లో 37% మనకి ఎప్పుడు ప్రీమియం వస్తూ ఉంటుంది ఆ బొగ్గు ఆ గని ఉన్నంత వరకు. దాంతోపాటు అక్కడ కూడా పొటెన్షియల్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. దాన్ని కొంత టైం తీసుకొని ఆనరబుల్ డిప్యూటీ సీఎం కూడా అక్కడ విజిట్ చేస్తారు. ఇప్పుడు మనము ఈ బొగ్గు బ్లాక్ల వేలం అనే అంశము అనేక సంవత్సరాలుగా నానుతూ ఉంది. అండ్ ఇది కంపెనీకి ఎట్లా అఫెక్ట్ చేసింది మనం పాల్గొనకపోవడం అనేది దీనిపైన కొంత ప్రజెంటేషన్ మీకు ఇవాళ ఇవ్వబోతున్నాము. సో బొగ్గు బ్లాక్ల వేలం ఎందుకు నిర్వహిస్తున్నారు, దీనికి ఏంది 2014లో మనకు సుప్రీంకోర్టు మీకు అందరికీ పరిచితమే, ఏది కోల్గేట్ స్కామ్ అని అనేక రకాలుగా జరిగినాయి. అనేక వార్తలు దాని నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏదైనా యాక్షన్ని సింప్లిఫై చేసి చెప్తాము. చాలామందికి సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సింగరేణికే కేటాయించాలి కదా, తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ అని తెలంగాణలో సింగరేణికి కేటాయించాలి కదా. ఇది అనాదిగా మనకు వస్తున్నటువంటి ప్రాక్టీస్ కదా. ఇప్పుడు ఎందుకు సడన్గా ఆక్షన్ పెట్టి కేంద్రం ఆక్షన్ పెట్టడం ఎందుకు,